అందరికీ నమస్తే అండి. ఈరోజు వాక్యం మనం చదువుకుంటే, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సో, చూడండి ఇక్కడ మన పిక్చరే అర్థమైపోతుంది. పేదలను కనికరించువాడంటే, చూడు అక్కడ పిక్చర్‌లో ఆ పేదలు అడుక్కున్న వారికి సహాయం చేయటం, వారి అవసరాలు తీర్చటం, వారి నీడ్స్‌ని గుర్తించి వాళ్ళకి సహాయం చేయటం. అట్లా చేస్తే వాడంట యెహోవాకు అప్పిచ్చేవాడంట. అంటే దేవునికి మనం అప్పిచ్చేవారు అంట. దేవునికి ఎవరైనా అప్పు ఇవ్వగలరా? ఆయన దగ్గరే చాలా ఉండిద్ది. కానీ ఆ పేదలకు ఇచ్చినప్పుడు మనం యెహోవాకు అప్పిచ్చేవాళ్ళం అంట. సో, దేవునికి అప్పిచ్చినప్పుడు ఆయన ఎగ్గొడతాడా? జనరల్‌గా లోకంలో మనుషులు చాలా ఎగ్గొట్టి ఐపీలు అట్లా పెడతా ఉంటారు. బ్యాంకులో తీసుకొని ఐపీలు అయన్నీ పెట్టేస్తా ఉంటారు. ఇంకొక వడ్డీ వ్యాపారులు దగ్గర తీసుకొని ఎగ్గొడతా ఉంటారు. సో, అట్ట కాకుండా దేవునికి అప్పిచ్చేవారంటే దేవుడు మనకు ఎగ్గొట్టే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనే సమృద్ధి కలిగినవాడు కాబట్టి. కింద ఇక్కడ చూసుకుంటే వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. సో, బేదలకిచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు రిటర్న్ ప్లస్ ప్రత్యుపకారము గూడా చేస్తాడు. అంటే బేదలకి ఇవ్వటం అనేది ఉపకారం చేసినట్టు కదా మనం వాళ్ళకి. ధన సహాయమో ఏదోకటి చేస్తా ఉంటాం. అది ఉపకారం కాబట్టి యెహోవా మనం చేసిన ధనము ఇస్తాడు. ప్లస్ ప్రత్యుపకారంగా ఇంకా మనకి సహాయం చేస్తా ఉంటాడు. వాక్యం యొక్క అర్థం అది. సో, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నాకిష్టమైన మాట ఏందంటే యెహోవాకు అప్పిచ్చువాడంట. సో, అది యెహోవాకు అప్పిచ్చటం అంటే అసలది ఇంపాసిబుల్. ఆ పదం పలకటానికే అసలు చాలా భయమేస్తా ఉండిద్ది. యెహోవాకు అప్పిచ్చేవాడేంటి? యెహోవాకు అప్పు ఇవ్వగలమా ఎవరైనా? కానీ ఇక్కడ యెహోవా వాక్యంలోని రాయబడి ఉంది. యెహోవాకు అప్పిచ్చువాడు అని. సో, ఈ మెయిన్ యెహోవాకు అప్పిచ్చువాడు ఆ పదం ఎంతో పలకడానికి కూడా ఆశ్చర్యం వేస్తా ఉన్నది. సో, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. సో, సామెతలు 19:17లో ఈ వాక్యం ఉంది. థాంక్ యూ ఆల్.